జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1 లక్ష వరకు ఆదా పొందండి. అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? మా అన్నయ్యలు అంతా సర్వీస్ మోటో మాది, మా ఫ్యామిలీ అంతా. మా అన్నయ్య స్టేట్స్లో ఉంటారు. మా చిన్న ఈ మధ్య కాలంలో ఒక హాస్పిటల్ పెట్టారు, ₹1 కన్సల్టేషన్ హాస్పిటల్. సీమలో అసలు తట్టుకోలేము రాజకీయం. యా ఎందుకంటే అధికారం తెలుగుదేశానికి వచ్చింది. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఏపీలో జగన్ గారి గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వచ్చిందనే నినాదం వినపడుతుంది మనకు అక్కడక్కడ. ఎందుకు అంటే ఏం చెప్పగలరు మీరు? ఎస్పెషల్లీ ఏదో అంటారు చూడండి, నరం లేని చెయ్యి, అట్లా జగన్ గారు ముక్తాకంఠంగా చెప్తున్నారు రాబోయే ఎలక్షన్స్లో 24లో 175కి 175 మన టార్గెట్ అని. సాధ్యం అవుతుందా సార్? ఇవి ఎన్నైనా చెప్తాం, మనం మాట్లాడతాం, ఎన్నైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదిరింది, సీట్లు కూడా కేటాయింపులు జరిగిపోయాయి. సో వైసీపీకి ఢీ కొట్టే శక్తి ఉంటుందా ఇద్దరిని అనేది కూడా వినపడుతుంది కదా సార్. ఆయన మంచి జరిగింది ఆయన తరపు నుంచి అంటే ఓట్లేస్తారు, లేదంటే లేదు. ఎక్కువ అవినీతి ఎక్కడ జరిగింది, ఏ జిల్లాలో జరిగిందంటే ఎక్కడైనా కనిపించిందా మీకు? ఎన్టీఆర్ డిస్టిక్లో ఒక ఆడపిల్లకి ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు అంటే అర్ధగంటలో అక్కడ ఉండిపోతున్నారు కొన్ని సందర్భాలలో. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే వ్యక్తి కన్నా కూడా శక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ టైంలోనే పేదల పాలిట సింహ స్వప్నంగా మారారు. ఎందుకంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అనమాట. ఆయన చిన్న పామునైనా కానీ పెద్ద కర్రతో కొట్టాలన్న ఒక సామెత నిజంగా ఆయన చూసి ఇది నిజమా, ఈ సామెతలు నిజంగానే చెప్తారు కదా పెద్దోళ్ళు అనిపించింది అనమాట. చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు చాలా తెలుసుకోవాలన్న కోరిక నాకు ఎంతో ఉంది. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో సంచలనం అనమాట, సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ అని చెప్తున్నారు అందరూ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా గ్రేట్, థ్యాంక్ యూ. మీ జర్నీ చూస్తే చాలా ఇన్స్పిరేషనల్ సార్ ఎవరికైనా కానీ. ఎందుకంటే మీరు అన్నట్లుగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా ముగింపిస్తుందో మనిషి జీవితం ఎవరికి తెలియదు. బట్ ఒక స్కూల్ పెట్టి 22 years నుంచి రన్ చేస్తున్నారు. అండ్ అగైన్ మీరు మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చారు. ఆ టైంలో నాకు బాగా గుర్తు 2014 నుంచి 19 వరకు కూడా మండల ప్రెసిడెంట్గా చేశారు. ముందు జగన్ సార్ పార్టీ పెట్టేప్పటి నుంచి నేను యాక్టివ్ రోల్ చేశానండి. 14 to 19 మండల ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఎలక్టెడ్ పోస్ట్. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ఎక్కడ పంతంలో ఒక జర్నీ సార్. అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? జగన్ సార్ పార్టీ పెట్టినప్పుడు నేను ఒక స్కూలు లెవెల్లో బాగా హ్యాపీగా ఉంది నా లైఫ్. మా అన్నయ్యలు అంతా సర్వీస్ మోటో మాది, మా ఫ్యామిలీ అంతా. మా అన్నయ్య స్టేట్స్లో ఉంటారు, ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డేజ్ హోము. ఈ కొంచెం మా అన్నయ్య చాలామంది పిల్లల్ని చదివించడం. చిత్తా థామస్ రెడ్డి గారు అని చెప్పేసి ఫార్మర్ ప్రీస్ట్. ఆయన బయటకు వచ్చేసి స్టేట్స్కి వెళ్ళి అక్కడ కొంచెం ఫ్రెండ్స్ ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ అంతా చేయడం. చాలా ఇక్కడే షాద్నగర్ దగ్గర ఇప్పుడు ఒక ఆర్ఫనేజ్, ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టారు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మన షాద్నగర్ దగ్గర మన ఆంజనేయ స్వామి స్టాచ్యూ వస్తుందండి పెట్రోల్ బంక్ దగ్గర. దాని పక్కనే ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అని చెప్పేసి అక్కడ కొద్దిమంది ఎల్డర్స్ ఉన్నారు, బాగా చూస్తూ ఉంటారు. అట్లా ఆయన ఇన్స్పిరేషను. ఇట్లా సర్వీస్ మోటో మా చిన్నన్నయ్య నేను కలిసి కొన్ని సర్వీస్ మోటోలో వెళ్ళడం. ఈ పాలిటిక్స్లోకి ఇద్దరం వెళ్ళాలా అని 2012 జగన్ సార్ పార్టీ పెట్టినప్పుడు డిసైడ్ చేసుకొని కొంచెం యాక్టివ్ రోల్ చేసామండి. దానితోడు మేము చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా దానికి హెల్ప్ఫుల్ అయ్యాయి బాగా. పిల్లలకు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్ మా అన్న ద్వారా. మా చిన్న ఈ మధ్య కాలంలో ఒక హాస్పిటల్ పెట్టారు, ₹1 కన్సల్టేషన్ హాస్పిటల్. మా చిన్న ₹1 అండి కన్సల్ట్ ఈ రోజుల్లో. అదంతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. అన్ని గైనిక్ ప్లస్ చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ అంతా వస్తూ ఉంటారు. క్యాంప్స్ నడుస్తూ ఉంటాం, విలేజెస్లో పల్లెలలో క్యాంప్స్ పెడతా ఉంటాం. ఇలా జరుగుతుంది అది. తర్వాత ₹5 లంచ్ అండి, దాదాపు విత్ బాయిల్డ్ ఎగ్ ₹5 నుంచి మా విలేజ్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉండేది. సూపర్ చేస్తూ ఉన్నాం. మా చిన్నయ్య నేను కలిసి. మా చిన్నయ్య లంచ్ ప్రిపేర్ చేపిస్తాడు, నేను బాయిల్డ్ ఎగ్ ఎవ్రీడే నా మనీ ఇచ్చి బాయిల్డ్ ఎగ్ పెట్టిస్తాం. అదొక ఎంజాయ్మెంట్, అదొక తృప్తి అండి. దాని తర్వాత మా చిన్నయ్య వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తారు మహిళలకు. అది 500 per week కడతారు, 5000 తీసుకొని. ఆ 10 weeksలో అయిపోతుంది. మళ్ళీ అగైన్ దే విల్ టేక్ చిన్న చిరు వ్యాపారస్తులు. ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాం. స్కూల్లో అన్ని కన్స్ట్రక్షన్ ఇవ్వడము ఎక్కువగా. మా అన్నయ్య ఆర్ఫనేజ్ పిల్లలకు మా అన్నయ్య కొద్దిగా సాయం చేస్తాడు, నేను కొద్దిగా ఫీజు కన్స్ట్రక్షన్ ఇవ్వడం, వాళ్ళ రిలేటివ్స్ కొద్దిగా ఫీజు కట్టడం. ఇంగ్లీష్ మీడియం కదండి, కొద్దిగా
మాకు నియర్లీ 120-130 స్టాఫ్ ఉంటారు. నియర్లీ ఒక 15-16 lakhs పర్ మంత్ శాలరీస్ వస్తాయి. ఇవన్నీ బేస్ చేసుకొని దాని మీద మేము కూడా దాని మీద కొంచెం మాకు శాలరీస్ ఒక సర్వీస్ మోటర్లో వెళ్తా ఉన్నాం. అట్లా ఆ విధంగా అది వెళ్తూ ఉంది. అప్పుడు 2012లో ఆ టైంలో జగన్ సార్ పార్టీ పెట్టినప్పుడు జగన్ సార్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇష్టం. బాగా ఎప్పుడైనా ఆయన చదువుకునే ఏజ్ నుంచి మేము పోయి కలవడం అట్లా ఇట్లా. ఆయన పార్టీ పెట్టినప్పుడు మేము ఇద్దరం కూడా కలిసి జగన్ సార్తో నడవాలా, జగన్ సార్ చేయాలని చెప్పి మాకు మా ఎమ్మెల్సీ గారు డిసి గోవిందరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే బద్వేలు, ఆయన మా బద్వేలు ఇన్ఛార్జ్ సార్ను ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగులు వేయడం. ఆ విధంగా మా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఓకే. పంచాయతీని రంగసముద్రం పంచాయతీని మేము ఉండే విలేజ్ పక్కకు పూర్మామిల పక్కకు 8,500 ఓట్లు. ఆ పంచాయతీని దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు. అక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ మహిళ వస్తే ఒక ఆవిడని పెట్టి మేమే ఇన్ఛార్జ్ తీసుకొని అదంతా ఆమెను గెలిపించుకున్న తర్వాత 2014లో అప్పుడు ఈ సమైక్యాంధ్ర ఉద్యమం నడపడం, 75 రోజులు నేను రిలే నిరాహార దీక్ష నిర్వహించడం 2013లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని. ఆ ఉద్యమంలో అప్పుడు అందరూ బాగా నాకు పొలిటికల్గా అందరూ పరిచయం కావడం, మంచి అంతవరకు ఉన్న డిఫరెంట్ రోలు. అప్పటి నుంచి నేను కొద్దిగా పొలిటికల్ లైఫ్లో బిజీ కావడం. 2014లో ఓసీ మండలాధ్యక్షుడిగా ఓసీని ఎన్నుకోవడానికి ఒక రిజర్వేషన్ రావడం. దాన్ని మా ఎమ్మెల్సీ గారు నన్ను మీరు మండల ప్రెసిడెంట్కి వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పడం, దాంతో అట్లా ఆ ప్రస్థానం జరిగింది. సార్ బేసికల్గానే రాయలసీమ రాజకీయాలు రసవంతంగా ఉంటాయి అంటుంటారు. 14 నుంచి 19 వరకు మండల ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నారు. అండ్ పార్టీలు కూడా అప్పుడు మీరు అన్నట్లుగానే అధికారంలో లేని పార్టీ. ఎటువంటి ఎదురుదెబ్బలు ఎదుర్కోలేదా సార్? అంటే అప్పుడు బిగినింగ్ డే నుంచి సీమలో అసలు తట్టుకోలేము రాజకీయం. యా ఎందుకంటే బిగినింగ్ డే నుంచి అండి మేము 9 ఎంపీటీసీలను గెలిచాం. 7 ఎంపీటీసీలు తెలుగుదేశం వాళ్ళు గెలిచారు. అధికారం తెలుగుదేశానికి వచ్చింది. అప్పటికే చాలామందిని క్యాప్చర్ చేసి వాళ్ళు ఆ మండలాధ్యక్షుని పదవి దక్కించుకునే పరిస్థితిలో అంతా వెళ్ళిపోయారు. దాదాపు అప్పుడు ఒక 2 months గ్యాప్ వచ్చింది ఎన్నికకు, మండలాధ్యక్షుని ఎన్నుకోవడానికి. ఆ గ్యాప్లో చాలా స్ట్రగుల్ అయ్యామండి. వాళ్ళు మా దగ్గర ఉండే ఎంపీటీసీలను కొనాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు జరగడము. దాంతో నేను 49 రోజులు క్యాంపు నడిపాను. వీళ్ళందరినీ ఎంపీటీసీలు అందరినీ తీసుకొని బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇట్లా ఆడపది రోజులు. ఎందుకంటే ఆ పాలిటిక్స్ అట్లుంటాయండి ఆ క్షణంలో. నన్ను బలపరిచిన ఎంపీటీసీలు నేను మండల ప్రెసిడెంట్ కావాలనే ఉద్దేశం నాది. అధికారం మాకుంది కదా, ఎవరినో ఒకరిని తీసేసుకొని మేము మండలాధ్యక్షుడు కావాలనేది తెలుగుదేశం వాళ్ళ వర్షన్. ఆ సిచ్యువేషన్స్లో నేను అట్ దట్ లాస్ట్ మినిట్ నేను సక్సెస్ అయ్యాను. అందరూ నాకు సహకరించారు మా వాళ్ళు. ఆ మండలాధ్యక్షుని ఎన్నుకునే హాల్లో కూడా ఒకరిని మాకు సంబంధించిన వాళ్ళను లాగాలని చెప్పి ప్రయత్నం చేయడము, కొనేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం, ఇదంతా స్ట్రగుల్ అన్ని బాగా ఫీల్ అయ్యాను ఆ టైం. అట్ ద లాస్ట్ టైం నేను దానికి విన్ అయ్యాను సక్సెస్గా. మా పూర్మామిల మండలంలో 48,000 ఓట్లున్నాయి. మేజర్ షేర్ ఉంది బద్వేల్ తాలూకాలో మా పూర్మామిల మండలం, ఆ కాన్స్టిట్యున్సీకి, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి. ఆ పరిస్థితులలో అక్కడ దాదాపు అధికారం లేదని చెప్పేసి చాలామంది నాలాంటి మధ్య నాయకులు అందరూ కూడా ఏదో వర్కులు చూసుకోవడం, ఇటు వెళ్ళడం అంతా దాదాపు వెళ్ళిపోయారు. అంత ఎక్కువ. ఎందుకంటే ఆడ ఏం పనులు కావు, ఏం మేలు చేయలేరు. ఇంకా నేను మండలాధ్యక్షునిగా నాకు యాజ్ ఏ మేల్, మామూలుగా ఫీమేల్ వస్తాయి, అట్లా రిజర్వేషన్లు ఉంటాయి. పెద్దగా ఒక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి నేను మండలాధ్యక్షునిగా అక్కడ ప్రతి ఒక్కరికి బాసటగా నిలబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రోజు మన జగన్ సారు పూర్తి స్థాయిలో రోజు యాంటీ గవర్నమెంట్ మీద ధర్నాలు, స్ట్రైకులు, బందులు, రాస్తారోకోలు ఇవన్నీ జరుగుతా దాదాపు నా మీద ఒక 30 యాక్ట్ కేసులు పెట్టారు. మా ఎమ్మెల్యే ఒక ఎస్సీ కేసు పెట్టారు ఒక చిన్న ఇదిలో. అవన్నీ ఎదుర్కొని నేను నిలబడి ఆ విధంగా స్ట్రగుల్ అయ్యానండి 2014 to 19. ఈరోజు అన్ని కేసులను దాదాపు తీసేశారు, అన్నీ కొట్టేశారు అన్నీ కూడా. ఆ స్ట్రగ్లింగ్ అనేది చాలా ఇష్టంతో కూడుకునే స్ట్రగ్లింగ్ అనేది. ఎందుకు వచ్చానని ఎప్పుడు అనిపించలేదండి. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనేది మా థీమ్, మా ఆశయం. అదే చెప్తున్నాను నేను. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, నేను ఇష్టంగా ఖర్చు పెట్టాను. ఎవరో చెప్తే ఖర్చు పెట్టలేదు, ఎవరో ఏ లాభం కోసమో ఖర్చు పెట్టలేదు. నేను నా ఇష్టంగా ఖర్చు పెట్టుకున్నా, నా సంతోషంగా నేను చేశాను. ఎంతోమందిని గ్యాదర్ చేసేవాళ్ళం, మీటింగ్లు, ధర్నాలు, ఆ స్ట్రైకులు చేయాలా. ఇట్లాంటప్పుడు అందరూ పూర్వమామిలలో నేనంటే బాగా ఇష్టం జనానికి. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ముఖం మీద మాట్లాడతా,
వాళ్ళకు మా టైంలో వాళ్ళు వచ్చి ఈ పూర్మామిలోకి వస్తే పనులు కూడా ఏమి అయ్యేటివి కాదు. వాళ్ళు హ్యాపీగా నా ఛాంబర్లో వచ్చి కూర్చొని మంచిగా ఒక నీళ్లు టీ తాగిపోయి హ్యాపీగా పోయేవాళ్ళు. ఆ ఫెసిలిటీ కూడా లేదు ఆ క్షణంలో మాకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ సందర్భంలో దే ఫీల్ వెరీ హ్యాపీ. ఆ టైంలో ఎక్కడ ఏ ధర్నాలకు స్ట్రైకులు పిలిచినా వచ్చేవాళ్ళు, బాగా విరివిగా బాగా పాల్గొనేవాళ్ళు. నేను మొహమాటం లేకుండా స్ట్రైట్గా ఉండేవాడిని. ఈ రోజుకు నాకు ఒక ఆనందం అండి. మా ప్రతాప్ రెడ్డి మాకు మేలు చేశాడు. ఆ టైంలో కూడా ఈ జన్మభూమి కమిటీలను పెట్టి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అర్హత కలిగిన ఒక 82 మందికి పెన్షన్లు ఇవ్వలేదండి. నేను సెలెక్ట్ చేసుకున్నా 82 మందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు జన్మభూమి కమిటీ వాళ్ళు టిక్ వేస్తేనే ఆ పెన్షన్స్ వస్తాయి. వాళ్ళకు 200 రూపాయలతో 11 నెలలు నేను పెన్షన్స్ ఇచ్చాను. 82 సొంత డబ్బు, నా సొంత డబ్బుతో ఇచ్చి వాళ్ళనందరినీ కలెక్టరేట్కి తీసుకెళ్ళి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపించి అక్కడ వాళ్ళు నా ఫోర్సు, నా ప్రెజర్ తట్టుకోలేక ప్రతి నెలా కొన్ని ఇచ్చేవాళ్ళు. బాగా యాక్టివ్గా పోయేవాడినండి. ప్రతి విషయంలో డెప్త్కి వెళ్ళేవాడిని. ఎందుకు ఎవరు ఏమి అని వాళ్ళ దగ్గర సమాధానం లేని ప్రశ్నలు వేసి వాళ్ళని ఇరుకుని పెట్టి నాకు సంబంధించిన వాళ్ళకందరూ కూడా అంటే వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు. జన్మభూమి కమిటీ అనే ఒక పాయింట్ మీద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే ఒక ఇది మీద వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో నేను కొంచెం సక్సెస్ అయ్యాను ఆ విషయంలో. ఇంకా ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ల్యాబొరేటరీస్ ఇచ్చేవాళ్ళు, హౌసెస్ ఇచ్చేవాళ్ళు, లోన్స్ ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం. మాకు ఎటువంటి ఏమీ మాకు ఇదిగా లేదు. ఆ టైంలో నేను కొంచెం జెంటిల్మ్యాన్గా జినేన్గా ఉండడం వల్ల ఇతను ఊరికే వాళ్ళు ఏదో కొద్దిగా అది వాళ్ళ స్వార్థంతో కొన్ని చేస్తూ ఉంటారు. ఇన్ని బయట పెడతారు, ఇన్ని తలకాయ నొప్పులు ఎందుకులే, ప్రతాప్ ఏమన్నా అడిగితే ఇన్ని ఇచ్చేయండి అన్న కొన్ని అని చెప్పేసి కొన్ని ఇచ్చేవాళ్ళు. అవి నేను మా సంబంధించిన వాళ్ళ కొన్ని అంటే నేనేంటంటే నేను ఏది కూడా నాకు సంబంధించింది వస్తే నా స్వార్థం లేకుండా ఎవరికొకరికి బీద వాళ్ళకి ఇచ్చేవాడిని, దానికి నేను ముందుకెళ్ళేవాడిని. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు కొద్దిగా స్వార్థంతో కొన్ని వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం చేసుకునేవాళ్ళు. అప్పుడు నేను అవన్నీ పోయి కేకలేసినానంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఆ సందర్భంలో వాళ్ళు నాకు సహకరించేవాళ్ళు కొన్ని. అట్లా కొంచెం సక్సెస్ అయితే ఆ ప్రయాణం అట్లా సాగిందండి ఆ టైంలో. అంటే జగన్ గారి ఇన్స్పిరేషన్తో రాజకీయాల్లోకి వచ్చారు అండ్ 14 to 19 మండల్ ప్రెసిడెంట్ చేశారు. ఎవరైనా కానీ నెక్స్ట్ స్టెప్ వేస్తారు, ఏ మనిషి అయినా కానీ. ఒక ఎమ్మెల్యేనో లేక ఒక ఎంపీనో మైండ్లో ఊహించుకుంటారు, నేను ప్రజలకు సేవ చేయాలి అంటే ఇవన్నీ అనుకుంటారు. అది కాకుండా ఎందుకని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్గా అంటే ఆ టైంలో అండి 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఒక మండల్ లీడర్గానే ఎదిగానండి. ఒక జెడ్పీటీసీ కానీ అట్లా సందర్భంలో మాకు రిజర్వేషన్స్ వచ్చి నేను ఎక్కడ కూడా అకామిడేట్ చేయలేకపోయాను నన్ను. ఓకే, 2.5 years జగన్ సారు 2021 September 24 నాకు ఈ విషయం చెప్పారు. అప్పటి వరకు నాకు చేయలేదు. అప్పుడు నాకు ఈ జిల్లా పరిషత్లో ఒక ఐఎమ్ బిలాంగింగ్ క్రిస్టియన్ అండి, యాక్చువల్లీ రెడ్డి క్రిస్టియన్ నేను. ఆ సందర్భంలో క్రిస్టియన్ మైనారిటీ కింద నాకు ఒక కోఆప్షన్ మెంబర్ అడిగానండి, ఈక్వల్ టు జెడ్పీటీసీ జిల్లా పరిషత్లో. కోఆప్షన్ మెంబర్ అడిగితే రెడ్డి అని ఉంది అనే కారణంతో పక్కన పెట్టారు నా ఫైల్. మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అయితే ఏంటి, మా ఎమ్మెల్యేలు అయితే ఏంటి, మా 7 సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతాప్కి అయితే ఇవ్వండి, ఎందుకంటే అందరితో నోట్లో నాలుకలాగా ప్రతి ఒక్కరితో నేను బాగుండేవాడిని, బాగా తిరిగేవాడిని, బాగా యాక్టివ్గా చేసేవాడిని, అందరికీ తెలుసు ఆ విషయం. ఆ సందర్భంలో ప్రతాప్కి అయితే ఇచ్చేయండిలే అని చెప్పారు. ఎందుకంటే నేను క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసు, మా జిల్లాలో అందరికీ తెలుసు. అప్పుడు జగన్ సార్ దగ్గరికి వెళ్ళడం, అవినాష్ గారు మాట్లాడితే నేను కొద్దిగా బాధపడ్డాను. అప్పటికి కొంచెం తెలుగుదేశం వాళ్ళు నన్ను ఏదో వాళ్ళు తీసుకోవాలా అనే ప్రయత్నాలు కూడా చేశారు. బద్వేలకి ఏదైనా చూడండి, మీరు బద్వేలు అయితే బాగా పనిచేస్తారనే విషయంలో నేను మా గొంతు మీద కత్తి పెట్టినా అట్లాంటి ఏం జరగవు నాకు వాస్తవంగా. వాళ్ళ ప్రయత్నాలు అవన్నీ కూడా అవినాష్ గారు బాగా సపోర్ట్ చేశారండి. అంటే ఆయన కూడా తెలియదు నాకు ఇంట్లో జరుగుతుందని కూడా. అన్నతో మాట్లాడదామన్నా అని చెప్పారు. అన్న కాడికి సార్ కాడికి ఎందుకులేనా సార్, ఆయన తిడతాడు మళ్ళీ, ఏంది నువ్వు కూడా సతాయిస్తావా అని, బాగుండదు, ఎందుకంటే కొంచెం బాగా ఉన్నాం కాబట్టి. అంటే లేదులే పోదాంలే అని చెప్పేసి పాపం అవినాష్ రెడ్డి గారు కూడా September 24 మండలాధ్యక్షులుగా ఎన్నిక జరుగుతూ ఉంది జిల్లాలో పూర్తి స్థాయి. ఆ టైంలో కూడా ఆయన నా మీద ఉన్న గౌరవంతో విలువతో నన్ను తీసుకొని క్యాంప్ ఆఫీస్కి రావడం, జగన్ సార్ కాడికి ఇట్లా వెళ్ళగానే జగన్ సారు చూసి, ఏమి విజయ్, ఏమి ఇప్పుడు ఎందుకు దాని మీద పడ్డావు నువ్వు, రెడ్డి ఉంది కదా అంటే, నేను క్రిస్టియన్ కాదునా, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదునా, బై బర్త్ క్రిస్టియన్ నేను, మా అమ్మ బై బర్త్ క్రిస్టియన్ 93 years, మా నాన్న క్రిస్టియానిటీ తీసుకున్నాడు,
ఈ నేపథ్యంలో నేను బయటకు వచ్చినా తప్ప నేనేమి కన్వర్టెడ్ క్రిస్టియన్ దేశమంతా తెలుసు అంటే, నీకు దేశమంతా తెలుసు కాదు, కడప జిల్లాలో తెలుసు అంతవరకే, ఈ రాష్ట్రంలో తెలియదు కదా. మన అపోజిషన్ వాళ్ళు ఒక రెడ్డి కమ్యూనిటీ అతన్ని తీసుకెళ్ళి ఒక క్రిస్టియన్ దొంగ సర్టిఫికేట్ పెట్టో ఏదో ఇంకోటి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏదో దాన్ని మ్యానిపులేట్ చేసి పెట్టి ఒక క్రిస్టియన్ను ఒక రెడ్డిని తీసుకెళ్ళి కోఆప్షన్ మెంబర్ చేశారు అని ఒక నెగిటివ్నెస్ వస్తుంది. వాళ్ళ నోళ్ళు ఎవరు మూపియాలా, ఏమంత అవసరమా ఏంది అది అన్నా. నేను పూల మిల్కాడ కట్టెలు అమ్ముతా ఉన్నా, మీటింగ్ జరుగుతూ ఉంటే ఆడో దూరంగా నిలబడాల్సి వస్తూ ఉంది, నాకు ప్రోటోకాల్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. బాగా కష్టపడినా నేను. అది ఏంటంటే మా అవినాష్ గారు పక్కనే ఉన్నారు, మా విజయ్ బాగా డబ్బు ఖర్చు పెట్టినా, బాగా పార్టీ కోసం బాగా లీడ్ తీసుకొని బాగా చేసేవాడు. అంటే విజయ్ గురించి నువ్వేం నాకు చెప్పేది నాకు తెలుసులే, ఇట్లా అట్లా జరిగిందండి. అట్లా జరిగితే ఇంకా నేను చాలా డబ్బు ఎవరో ఒకరు ఖర్చు పెట్టమంటే పెట్టింది కాదన్నా, నేను నా ఇష్టంగా మీరంటే ప్రేమతో పెట్టాను. మీ మీద నాకు నిండు నూరేళ్ళు మీ ప్రేమ ఉండి విజయ్ అని పిలిస్తే చాలు, నాకు ఇంకే పదవులు వద్దున్నా, మీ ఇష్టం అనేది నా మీద ఉంటే చాలు. నేను నా తాతకు తగినంత నేను ఖర్చు పెడతా పార్టీ కోసం, ఇష్టంగానే తిరుగుతా. అప్పటికి సార్కేమో ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ అనేది నోటీస్కి వచ్చినట్టుంది. నాది ఎంఏ పొలిటికల్ సైన్స్, కొంచెం నా సర్వీస్ మోటో ఇవన్నీ తెలుసు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా నేను. ఆ బేసిస్లో ఆయన సార్ వాళ్ళ పిఎస్కు మన సిఎస్ గారికి ధనంజయ రెడ్డి సార్ ధనంజయ విజయ్కి ఫుడ్ కమిషన్ చైర్మన్ రాయండి, 5 ఏళ్ళ జీవో జాగ్రత్త విజయ్ అని చెప్పేసి అనే ఒక పెద్ద బరువైన బాధ్యత నాకు రాష్ట్ర స్థాయిలో కల్పించిన మహానుభావులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా చాలా చిన్న స్థాయిలో ఈరోజు ఇంతమందికి నేను మేలు చేయగలుగుతా ఉన్నానంటే ఆయన ఆ పాత్ర కల్పించబట్టానండి. లేకుంటే నేను ఎక్కడో బాయిలో కప్పండి. నాకు అసలు విజయవాడకు కూడా ఏ రోజు నేను పెద్దగా పోయింది లేదు, నాకు అవసరం లేదు. ఎంతసేపు పూర్వామిల్లా, కడప, బద్వేలు ఆ ఏరియాలో తిరిగేవాడిని. అప్పుడు కూడా జగన్ సార్కి చెప్పాను, సార్ నాకు పూర్వాల, బద్వేలు, కడప ఆ ఏరియాలో ఏదైనా కొంచెం గౌరవించండి సార్, నాకు స్కూల్ ఉంది, స్కూల్ చూసుకోవాలి నేను, అది ఇది. నేను ఆయన ఒక బరువైన బాధ్యత నాకు ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకుంటా ఉన్నా, ధర్మం పక్కన నిలబడతా ఉన్నా, పిల్లలకు న్యాయం చేయాలని ఒక మంచి మనస్తత్వంతో ముందుకెళ్తా ఉన్నా. ఇది నా రాజకీయ ప్రస్థానం. అంటే మీరు ఒక చిన్నది అడిగితే ఆయన పెద్ద దాంతో సన్మానించారు. నాకు అప్పుడే అన్నారు మా అవినాష్ గారు, నువ్వు గోరంతా అడిగితే అన్న కొండంతా చేసినాడు, నువ్వు అంటే బాగా ఇష్టం అన్నకు, ఓకే నువ్వు నమ్మలేదు అది ఇదే అని చెప్పారనమాట. ఎందుకంటే అంతకు ముందు రోజు జరిగిన నాకు అవినాష్ రెడ్డి గారికి జరిగిన టాపిక్లో నువ్వంటే బాగా ఇష్టం నా జగన్ అన్నకు అని, సర్లే సార్ అని. ఎన్నో వేల మంది, కోట్ల మందిలో నేను ఎంత అని అది మ్యాచ్ చేసి ఆయన బయటకు వచ్చిన తర్వాత, నువ్వు అంటే బాగా ఇష్టం నా జగన్ అన్నకు, చూడు మేము కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఒక ఎన్జిఓ కింద నీకు ఒక రిటైర్డ్ జడ్జీలకు ఇచ్చే రోలు, ఒక ఒక ఎక్స్ మినిస్టర్లకు ఇచ్చే రోలు. అంతకుముందు మన స్వర్గీయ జేఆర్ పుష్పరాజు గారు ఎక్స్ మినిస్టర్, ఆయన ఉన్నారండి ఈ పోస్ట్లో. తర్వాత నేను ఇట్లా రావడం, ఆ సందర్భంలో ఆయన చెప్పేయడం, దానికి తగినట్టుగా నేను న్యాయం చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాను. చేయబోతున్నా కూడా నా వల్ల 100% నేను న్యాయం జరుగుతుంది. ఎక్కడ ఒక సింగిల్ ఎన్పి ఆశపడేది లేదు, స్వార్థానికి లోనయ్యేది లేదు. చాలా కేర్ఫుల్గా ఉన్నా నేను, ఎక్కడ ఎవరికి నేను ఆశించను. అట్ ద సేమ్ టైం నేను పర్ఫెక్ట్గా ఉన్నా, నా లైన్ డిపార్ట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలనేది నా కాన్సెప్ట్. ఎస్. అంటే ఇప్పుడు మీరు అన్నారు డే 1 నుంచి జగన్ గారి ఇన్స్పిరేషన్తోనే పార్టీలోకి వచ్చారు, అండ్ పొలిటికల్గా జర్నీ స్టార్ట్ చేశారు, ఈరోజు మంచి పదవిలో ఉన్నారు. సీఎం కాకముందు నుంచి చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ద వే ఆఫ్ టాకింగ్ కానీ, మనుషులకి ఇచ్చే గౌరవం కానీ, అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కానీ ఏ విధంగా ఆలోచించేవాళ్ళు ఆయన? జగన్ సారు ఒకటండి, ఆయనకు చాలా డెప్త్గా ఉండేవాళ్ళండి. ఆయన ఎంతసేపు ఉన్నా ఈ ఎకానమీని కొంచెం డెవలప్ చేయాలా, ఈ పేదలను కింది స్థాయి నుంచి వాళ్ళని కొద్దిగా ఒక పై స్థాయికి తీసుకురావాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితులు కల్పించాలా. ఎప్పుడు ఒక డే టు డే లైఫ్లో ఒకరి స్థానం కొంచెం పెరగాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుందండి. ఓకే. ఆ పెరుగుదల అనేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తన చేతుల మీదుగా దానికి సపోర్ట్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్ అండి టోటల్గా. ఈరోజు ఇన్ని స్కీములు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆయన డైరెక్ట్గా ఎటువంటి మీడియేటర్స్, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే పరిస్థితులు కల్పించారు. ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి ఖచ్చితంగా ఒక 50,000, 70,000, 80,000 రూపాయలు తక్కువ ఏ ఇంటికి రాలేదండి వితౌట్ పెన్షన్ అనేది పక్కన పెట్టండి, అది ఏ గవర్నమెంట్ వస్తా అవి లేకుండానే ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నారంటే ఎంత ఇష్టం ఉంటుంది, ఎంత కసి ఉంటుంది ఆయనకు.
అది ఆలోచించండి. ఆ కసి అనేది చిన్నప్పటి నుంచి ఉందండి జగన్ సార్కు. ఆయన ఎప్పుడు కూడా మాతో ఎప్పుడైనా మేము జనరల్గా కలిసినప్పుడు ఏదైనా ఇష్యూ తీసుకుపోయినప్పుడు కూడా ఏం చేద్దాం, ఈ గవర్నమెంట్లో అట్లుంది పరిస్థితి, మన గవర్నమెంట్ రాని మనం చేసేద్దాం, మనం ఖచ్చితంగా చేద్దాం, న్యాయం చేద్దాం అని 3-4 సందర్భాల్లో కూడా మాతో డిస్కషన్ వచ్చిందనమాట. అట్లా ఏదైనా జనరల్ టాపిక్ అంటే అంత పెద్ద డిస్కషన్, అంత టైం ఉండదు. పోయినప్పుడు ఏదైనా ఇష్యూ తీసుకెళ్తాం మేము, అన్నా ఇట్లా జరుగుతూ ఉంది, ఇది పరిస్థితి అంటే ఏం చేద్దాం, ఎంత అయ్యే పరిస్థితి కాదు ఇప్పుడు మన గవర్నమెంట్ రాని, అగెనిస్ట్ గవర్నమెంట్లో. అట్లా జరిగింది. చాలా ప్రేమగా మాట్లాడతారండి, చాలా ఇష్టంగా మాట్లాడతారు. ఆయన తెలియదు, ఆయన చాలామందికి ఆయన గురించి తెలియదు. చాలా ఏదో అంటారు చూడండి, నరం లేని చెయ్యి, అట్లా ఆయన కరెక్ట్గా ఫోకస్ చేసి ఆయనకు చెప్పేటోళ్ళు కరెక్ట్గా చెప్తే కనుక ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి ఏపీ స్టేట్లో. బట్ ప్రతాప్ గారు ఒకటైతే చెప్పండి, ఎందుకంటే మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా పథకాలని మేము ప్రవేశపెడుతున్నాము, స్కీములు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు అని ముక్తకంఠంగా చెప్తున్నారు. బట్ ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఏపీలో జగన్ గారి గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వచ్చిందనే నినాదం వినపడుతుంది మనకు అక్కడక్కడ. ఎందుకు అంటే ఏం చెప్పగలరు మీరు ఎస్పెషల్లీ? అని ఒకటండి, ఇప్పుడు ఏమీ చేయలేనప్పుడు జై జగన్ అన్నాం, ఏమీ చేయలేనప్పుడు, ఎందుకంటే చేసే పరిస్థితి లేదు కాబట్టి. ఈరోజు ఇప్పుడు జరిగే ఏవి కూడా మంచిని చూపించడం లేదండి, దుప్పటి కప్పి ఆపేస్తూ ఉన్నారు. మంచిని, చెడును టార్చ్ లైట్ వేసి చూపిస్తూ ఉన్నారు. ఆ చెడు అనే విషయాన్ని టార్చ్ లైట్ వేసి చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా. ఇది సాటిస్ఫై అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఎవరు దే కాంట్ కమ్ అవుట్ అండ్ టెల్ దెమ్, చెప్పరు వాళ్ళు పెద్దగా. అదే సాటిస్ఫై కాని వాళ్ళు వాడు వచ్చి కేకలేస్తాడు బయటకు వచ్చి, నాకు ఇది జరగలేదు. అది ఎందుకు జరగలేదు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇదంతా పక్కన పెడదాం. ఒక ఇల్లు రాలేదు ఒకతనికి, ఒక స్థలం ఇవ్వలేదు. జగన్ సార్ దాదాపు 30 లక్షల మందికి ఈ ఉండే ఇంటి వసతి కార్యక్రమాలని చూస్తూ ఉన్నారు. ఒక ఇల్లు రాలేదు వాడికి. నాకు ఇల్లు రాలేదని కొట్లాడతాడే తప్ప, వాడికి ఎప్పుడో ఇచ్చింది గవర్నమెంట్ ఇల్లు. రాజశేఖర రెడ్డి సార్ గవర్నమెంట్లోనే వానికి ఇల్లు ఇచ్చింది. ఆ ఆప్షన్లో వానికి యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. ఇంకొక పథకం ఒక లోన్స్ ఉన్నాయి. ఆ లోన్స్లో వాడు ఎప్పుడో తీసుకొని ఎగరగొట్టడమో లేకుంటే కట్టకపోవడం ఏదో జరిగి ఉంటుంది. ఇప్పుడు నాకు రాలేదు, నాకు జగన్ గవర్నమెంట్ నాకేం జరగలేదు అనేది ఎంతవరకు సమంజసం? వాళ్ళు అదంతా చూపిరు. మాకు ఇల్లు రాలే, మాకు జగన్ గవర్నమెంట్లో ఇల్లు రాలే, మాకు పెన్షన్ రాలే. నీకు అర్హత ఉందా లేదా, వాళ్ళ పారామీటర్స్ ప్రకారం నువ్వు అర్హునివే కాదా అనేది కూడా చూసుకోవాలి కదండి. ఆ చూసుకునే పరిస్థితి లేదు. ఆ నెగిటివ్నెస్ అనేది యాంటీ గవర్నమెంట్ ఎక్కడైనా బయటకు వెళ్తుంది. అవును, బాగా వెళ్తుంది. మంచి అనేది కొద్దిగా స్ప్రెడ్ కాదు. అది ఈరోజు గడప గడపకు ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి జగన్ సార్ చేస్తున్న కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరూ కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. వాస్తవంగా ఎవరికి ఎక్కడ ఏముంది అని తెలియని పరిస్థితుల్లో ఉన్న ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ఏ సందులో ఏముంది, ఏ ఇంచి చూడగలుగుతా ఉన్నారు. చాలా కింది స్థాయికి వెళ్ళి వాళ్ళ అవసరాలు, వాళ్ళకు ఏ స్కీములు వస్తున్నాయి, ఏ స్కీములు రావట్లేదు అని చెప్పి వాళ్ళు చేయగలిగే స్థాయికి వెళ్ళారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన ఆలోచనకు ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా వెళ్తూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యేలు తిరిగే దాంట్లో చాలా అర్థం ఉంది. చాలా సమస్యలు తీరుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఈ సచివాలయానికి ఇంత డబ్బుని కేటాయించారు, ఆ డెవలప్మెంట్స్కి అయితే ఏంటి అవన్నీ కూడా, ఇవన్నీ ఎంతో జరుగుతూ ఉన్నాయండి. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 మా పూర్వామిల మండలం తీసుకుంటే సెంటర్ నుంచి 25 కిలోమీటర్లు అటు, ఒక 20 కిలోమీటర్లు ఇటు ఉందండి. 25 కిలోమీటర్ల దూరం నుంచి ఒక మండల ఆఫీస్కు రావాలంటే 25 కిలోమీటర్లు రావాలండి. బస్సెస్ లేవు సరిగా. ఆ పరిస్థితిలో ఈరోజు నీకు 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో సచివాలయం వచ్చింది, నీకు బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నావు అన్ని పనులు, అవసరం లేదు పూర్వామిలతో. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఏపీ స్టేట్లో ఒక రైతు ధాన్యము ప్రకృతి చేస్తూ ఉంది గవర్నమెంట్. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, విలేజ్ క్లినిక్స్ పెట్టారు. ఇవన్నీ కూడా అభివృద్ధి కదండి. ఎందుకు మనము ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి, ఇన్ని అభివృద్ధులు కాదా? 100% అండి. ఇవన్నీ చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా మేలు జరుగుతూ ఉంది, చాలా మంచి జరుగుతూ ఉంది. ఈరోజు జీడిపి ఎట్లా పెరిగిందండి ఏపీ స్టేట్ది మొత్తం. మన ఇండియాలోనే కరోనా టైంలో జీడిపి ఎందుకు అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ అంటే? ప్రతి ఒక్కరి స్కీమ్స్ ద్వారా డబ్బులు వేసారు అకౌంట్లో. ఒక పేదవాడికి డబ్బులు ఇస్తే వాడు యూటిలైజ్ చేస్తాడండి. ఒక డబ్బున్నాడికి డబ్బులు ఇస్తే వాడేమో యూటిలైజ్ చేయడు. వాడు ఏదో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాడు, ఇంకోటి చేస్తాడు. అదే పేదవాడైతే వాడు పోయి ఇంటికి కావాల్సిన సరుకులు అయితేంటి, బట్టలు అయితేనేంటి, ఇంకొకటి చదువులకు పిల్లలకి అయితేనేంటి అట్లా ఉపయోగపెడతారు. ఆ డబ్బులు బాగా రొటేట్ కావడం వల్లనే కదా ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందండి. ఇది చాలా క్షుణ్ణంగా, సంక్లిప్తంగా
ఆలోచించి దాని మూలాలు తీస్తే ఆయన ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. జగన్ గారు ముక్తాకంఠంగా చెప్తున్నారు రాబోయే ఎలక్షన్స్లో 24లో 175కి 175 మన టార్గెట్ అని. సాధ్యం అవుతుందా సార్? అండి ఆయన ఒక సేవకునిగా ఉంటూ ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అండి. ఆయన చేస్తున్న స్కీమ్లు ఆయనకు అంత మనోధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. ఆయన అనే దాంట్లో ఎంత గూఢార్థం ఉంది. వై నాట్ అంటా ఉన్నాడు, ఎందుకు రావు అంటా ఉన్నారు. నేను చేసిన ఎందుకు వేయరు నాకు ఓట్లు. ఈరోజు ఎవరికైనా ఉందండి అదమ్ము, నేను చేసినానంటే నాకు ఓటేయండి, చేయలేదంటే వేయగాకండి అని ఓపెన్గా చెప్తా ఉన్నాను. నేను మీ ఫ్యామిలీకి మేలు చేసినానంటే నాకు ఓటేయండి, మేలు జరగలేదు నా వల్ల మీకంటే ఓటు వేయగాకండి అంటా ఉన్నాను. అంత ధైర్యం ఎవరికి రాదండి, అంత ఆషామాషి రాదండి. పెద్ద ఇదితో కూడుకుంది అది. చాలా డెప్త్గా ఆలోచిస్తే చాలా ఇదేది ఆ వర్డ్స్ ఇవ్వడం అంటే సామాన్యులతో కాదు. ఇవి ఎన్నైనా చెప్తాం, మనం మాట్లాడతాం, ఎన్నైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు, అని అతను అది అసాధ్యమండి. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి అని నా భావన. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదిరింది, సీట్లు కూడా కేటాయింపులు జరిగిపోయాయి, సో వైసీపీకి ఢీకొట్టే శక్తి ఉంటుందా ఇద్దరిని అనేది కూడా వినపడుతుంది కదా సార్. దాని మీద అసలు ఏం నడుస్తుంది పార్టీలో కానీ ముఖ్యంగా నాయకులకు కానీ? అంటే మీరు ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్గా కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ పొలిటికల్గా మీ జర్నీ చాలా షార్ట్ మంచిగా చేస్తున్నారు కాబట్టి మీకేం అర్థమైంది అసలుకి ఆ సినారియో అంతా? ఆ విషయాలు ముఖ్యంగా మేము పెద్దగా డెప్త్గా మాట్లాడకూడదు ఆ విషయాలు వాస్తవంగా. ఎందుకంటే ఆమె ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ నేను ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది వాస్తవంగా. దాంట్లో భాగంగా మీరు అన్నట్లుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఆయన అంటే ఇష్టపడే వ్యక్తిగా ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయండి. ముఖ్యంగా వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఈక్వేషన్స్ ఆయనకున్నాయి. బయటికి కనిపించేదంతా స్వచ్ఛత కాదండి, లోపల ఉండేదంతా అది అవినీతి కూడా కాదు. అట్లా ఏది కూడా కొన్ని సందర్భాలలో ఆయన నేను స్వచ్ఛంగా ఉన్నా, నీతిపరంగా ఉన్నా, 10 మందికి మేలు చేయగలుగుతా ఉన్నా, ఎవరో కింది లెవెల్లో అక్కడక్కడ ఏమన్నా తప్పులు చేసినట్టన్నీ కూడా ఆపాదించడం అనేది కూడా అన్యాయం అండి. ఏం జరుగుతూ ఉండొచ్చు ఏదైనా కానీ. ఒక గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఏంటి, రోషే గారు అయితే ఏంటి, మన రాజశేఖర రెడ్డి సార్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఎన్టీ రామారావు గారు, ఎంతైనా సరే అండి ఎట్లుంటుందంటే యాంటీ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఆ రిఫ్లెక్షన్ ఎట్లుంటుందంటే, ఇంత దాదాపు ట్విన్ స్టేట్స్లో 292 ఎమ్మెల్యే సీట్లు కలిగిన ఈ స్టేట్స్లో రాజశేఖర రెడ్డి సార్ ఆయన ఒక దేవునిగా చూస్తూ ఆయనకి ఇచ్చింది 150. ఆయనేమి పెద్దగా ఏం చేయలేదు. అందరూ ఏకమై ఇన్ని గందరగోళం చేస్తే కూడా సెకండ్ టైం 2009లో. అట్ ద సేమ్ టైము నేనేమంటున్నానంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 స్టేట్లు కలిపినా ఆయనేనండి ముఖ్యమంత్రి 151కి. తెలంగాణలో ఒక సీట్ రాకుండా 2 స్టేట్లు కలిసినా కానీ ఆయనే ముఖ్యమంత్రి. అబ్వియస్లీ అంత ధైర్యం ఉండే వ్యక్తి ఈరోజు 175 ఎందుకు రావు నాకు అంటా ఉన్నారంటే ఆయన ధైర్యం ఆయనది, వీళ్ళ ఈక్వేషన్స్ వీళ్ళవి. ఎందుకని మనం విడిగా పోటీ చేసి మనము సాధించలేమంటే ఎదుర్కోలేమనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. సరే చూద్దాం పబ్లిక్ డిసిషన్ ఎట్లుంటుందో. అంతే కదండి, దేవుని ఆశీస్సులు ఉండాలా, జనాలలో మంచితనం అనేది ఉండాలా. ఆయన మంచి జరిగింది ఆయన తరపు నుంచి అంటే ఓట్లేస్తారు, లేదంటే లేదు, తీసుకోవాలా ఏదైనా. 24లో అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా సార్ మీరు? లేదండి, నాకు యాక్చువల్లీ మాది ఎస్సీ కాన్స్టిట్యున్సీ బద్వేలు. ముఖ్యంగా నా ట్యూనర్ దాదాపు 2027 మార్చి 27వ తేదీ వరకు నాకు ఉంటుంది. ఇది దాని తర్వాత ఏంది అనేది ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ యాక్చువల్లీ. అది నాకు దేవుని దయ ఎలా ఉందో, నా సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ రాష్ట్రానికి ఏంది అనేది దేవుని. సార్ ఒక 22 years నుంచి ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. మీకు తెలుసు అక్కడ లోటుపాట్లు కూడా మీకు బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా వచ్చారు. ఈ ఫుడ్కి సంబంధించిన విషయాలలో చాలా అవకతవకలు జరుగుతూ ఉంటాయి సార్. చీప్ క్వాలిటీది పెట్టి పిల్లల్ని కూడా ఇబ్బందులు పెట్టే వీడియోస్ చాలా చూసాం మనం. ఈ మధ్య మీరు వాటిల్లో నిజంగా చెప్పాలంటే కొంత మార్పుని తీసుకురాగలిగారు. వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ చూసినప్పుడు, లేకపోతే అక్కడ ఉన్న పిల్లల పరిస్థితి చూసినప్పుడు మీ గుండె కల్చర్ సన్నివేశం ఏదన్నా అనిపించిందా సార్? ఈ మధ్య కాలంలో మీరు రౌండ్స్ వేస్తున్నారు కాబట్టి. బియాన్ ఫ్రాంక్లీ నేను ఓపెన్గా మాట్లాడుకుంటే నా స్కూల్లో కూడా చిన్న హాస్టల్ రన్ చేస్తున్నాను. ఓకే, ఒక 110 స్టూడెంట్స్ ఉంటారు. అది 10th క్లాస్ పిల్లలు చదువుకోవడానికి, పల్లె ప్రాంతం మాది.
వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి వెళ్ళి రావడానికి 2-3 అవర్స్ వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళ కోసమని స్పెషల్గా చేసామన్నమాట. వంట వాళ్ళది మెయిన్ పాత్ర ఉంటుందండి దీంట్లో. అట్ ద నెక్స్ట్ టైం మనం ఇచ్చే వస్తువుల మీద ఆ ఓనర్స్ కానీ వాళ్ళు ఇచ్చే దాని మీద ఆ ప్రామాణ్యాలు అన్నీ కూడా మంచిగా ఉండేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది నాణ్యత ముఖ్యంగా. ఆ బేసిస్లో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తా నాణ్యమైనటివి దాదాపు మంచి బియ్యం 52-53 రూపాయల బియ్యం కొంటాం మేము. మంచిగా ఆయిల్ అన్నీ మంచి క్వాలిటీ అన్నీ మెయింటైన్ చేస్తాం. చేసేవాళ్ళు మంచిగా లేకుంటే ఎన్ని ఇస్తే ఏం లాభం. అట్ దట్ టైం మనము మా హాస్టల్లో వంట చేసేవాళ్ళు ఒక కపుల్ ఉన్నారు. మేము ఖచ్చితంగా మా వైఫ్ డైలీ అక్కడి నుంచి పైనుంచి క్యారియర్ తెప్పించుకుంటాము. మేము అదే తింటాం, కూరలు అన్నీ టేస్ట్ చేస్తాం. నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా తెప్పిస్తాను. ఒకవేళ ఆ పరిస్థితులలో ఒక 2-3 సార్లు నాకు నచ్చలే, కొంచెం ఓపెన్గా చెప్తే కన్నా ఈ పప్పు పచ్చి స్మెల్ రావడం, దాన్ని ఆ పోపు పెట్టే విధానంలో కొన్ని మార్పులు, కొన్ని జాగ్రత్తగా చేయాలి, ఇట్లా చేయకపోవడం అనిపించి మా ఇంట్లో వంట చేసే ఆవిడను నేను హాస్టల్కి షిఫ్ట్ చేశాను వాంటెడ్లీ. ఓకే. మా ఇంట్లో వంట చేసే ఆమెను హాస్టల్కి పంపించాను. చాలా బాగా చేస్తుంది లక్ష్మమ్మ అని ఒక ఆవిడ. ఆమెను తీసుకెళ్ళి మా హాస్టల్లో వంట చేయించాను ఆమెతో. ఇప్పటికి ఆమె కంటిన్యూ అవుతా ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు వంటలు, మేము తెప్పించుకొని తింటా ఉన్నాం. అట్లా నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, నాకు వంట మీద మంచి అనుభవం ఉంది. ఏ విధంగా చేస్తే ఏ విధంగా వస్తుంది టేస్ట్ అనేది నాకు కొంచెం అవగాహన ఉంది. ఆ పరిస్థితుల్లో నేను ఎక్కడైనా ఒక హాస్టల్స్కు, మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ సెంటర్స్కు ఇట్లా వెళ్ళినప్పుడు బాగా చేసే పరిస్థితులలో కొంచెం నాణ్యత లోపం వల్ల దాదాపండి ఒక 47 రూపాయల 67 పైసలు పోస్ట్ మెట్రిక్ పిల్లలకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది వితౌట్ రైస్. ఓకే. 2 సార్లు చికెన్ ఇవ్వాలి వీక్లీ. చికెన్ ఉన్నప్పుడు ఎగ్ ఉండదు, మిగతా టైంలో ఎగ్స్ ఇవ్వాలి డైలీ. ఎందుకు 47 రూపాయల 67 పైసలు సరిపోవు అనేది నా వాదన. చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం ఆ రుచి చేసే విధానంలో తేడాలు ఉంటాయి. అవన్నీ కొంచెం మనసు పెట్టండి అమ్మా, ఇష్టంగా చేయండి. మన పిల్లలు అనుకుంటే మనం ఇష్టంగా చేస్తాం అనే విషయాల మీద నేను ఆర్గ్యూ చేస్తా, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళకి చెప్పడము, చేపించే విధానంలో మార్పులు తేడం. ఈ డబ్బులు సరిపోవు అంటే కనుక దాన్ని ఒప్పుకోకపోవడం, నేను దాన్ని ఎన్హాన్స్ చేయమని మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని మేము వివరించాము. ఇవన్నీ కూడా జరిగితే ఎన్హాన్స్ చేస్తే ఇంకా వెళ్ళనుకుంటున్నా మంచి నాణ్యతమైన భోజనాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లా ఆ విషయాలలో అప్పుడప్పుడు బాధేస్తుంది. ఎందుకు పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి వస్తారండి హాస్టల్కు? చదువులు మంచిగా ఉండాలి. అవన్నీ పక్కన పెడితే ముందు ఫుడ్ ఇంపార్టెంట్. అవి ఉంటేనే కదండి చదువులు వచ్చేది, పిల్లలు ఆటలాడుకునేది, వాళ్ళ యాక్టివ్గా ఉండేది, వాళ్ళ శారీరక దారుడిత బాగా పెరిగేది. ఇట్లాంటి పరిస్థితులు ఒక అరకులో ఒక స్పోర్ట్స్ హాస్టల్ ఉంది, ఇది ట్రైబల్ స్పోర్ట్స్ హాస్టల్ ఏపీ స్టేట్ మొత్తానికి గాను అరకులో ఉంది. వెళ్ళాను నేను అక్కడికి. నాన్ వెజ్ అండి, ఈవినింగ్ టైం. నాన్ వెజ్ అని చెప్పినారు కదా అని రోజు చేపలు చేయడం మొదలుపెట్టాను. నాన్ వెజ్ అంటే చేపలు కాదు కదండి, ఒకరోజు చికెన్, ఒకరోజు నాన్ వెజ్, చేపలు కూడా ఇవ్వదు. చేపలు ఏమంటే చీప్ అక్కడ, అవి పెడతా ఉన్నారు. వాళ్ళు పిల్లలు ఆడుకునే వాళ్ళండి మంచిగా, వాళ్ళు స్పోర్ట్స్ హాస్టల్ది, వాళ్ళు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్. వాళ్ళ శరీర దారుడిగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి ఫుడ్ ఉండాలి. డైలీ నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళు. రోజు చేపలు చేసి మొదలు గట్టిగా అరిసి వచ్చాను, వాళ్ళ హెడ్కి అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది కాదండి, వీక్లీ 1-2 చేపలు, ఒక 2 చికెన్, ఒక 2 మటన్. వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. ఓకే. అవి మీరు చేయొచ్చు కదండి, ఇట్లా చేయడం అన్యాయం కదా పిల్లల్ని. ట్రైబల్స్ అని చెప్పేసి వాళ్ళని మనం ఎక్కడో దూరంగా ఉంది హాస్టల్, ఎవరు వస్తారు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండాలి అంటే కష్టం కదండి. నేను ఆ వీడియో కూడా ప్రమోట్ చేశానండి ఫుడ్ కమిషన్లో, చూశాను. అది తప్పు కదండి, అది ఆ పరిస్థితులలో. అట్లా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాం. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియోస్ పెట్టడము ఇవన్నీ ఏదో కొంతమంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, ఏదో ట్రెండ్ క్రియేట్ చేయాలా, ఆయన పబ్లిసిటీ కోసం. ఇంకోటి, నాకెందుకండి పబ్లిసిటీ, నాకేం అవసరం? లోపాలను ఎత్తి అవసరం లేదు, మంచి పని. లోపాలు ఎత్తి చూపిస్తా ఉన్నా, ఇంకొకరు చేయాలంటే భయపడాలా, తప్పు చేయాలంటే. ఎక్కడ ఈ యూట్యూబ్లలో సోషల్ మీడియాలలో పెట్టి మమ్మల్ని మేము అవమానానికి గురైతామేమో అనే భావన కలగాల అని ఒక మంచి ఇంటెన్షన్తో చేస్తున్నాను నేను. అంతేగాని నా స్వార్థం ఏం లేదు అక్కడ. నాకేం వస్తుందండి, నేను ఇంట్లో కూర్చుంటే నా జీతం నాకు ఇస్తారు, నేను హ్యాపీగా తిని పడుకోవచ్చు, సమస్య కాదు. కానీ ఎందుకు తిరుగుతా ఉన్నా? నేను ఇచ్చిన ఒక మంచి పొజిషన్ను దాన్ని యూటిలైజ్ చేసి నా వల్ల ఏం జరగాల, ఏ విధంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలా, పిల్లలకు చేరేది చేరాలా, వాళ్ళ మెనూ ప్రకారం జరగాల, డివియేషన్ జరగకూడదు. అది రైట్ కదండి, వాళ్ళ రైట్ వాళ్ళు సాధించుకోవాలంటే వాళ్ళకి తెలియజేయాలా.
భయపడిచ్చి బెదిరించి పిల్లల్ని ఏం సాధిస్తారండి ఎవరు కూడా? తప్పండి, ఇది తప్పు, 100% తప్పు. ప్రతి ఒక్కరికి నేను ఇదే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మార్పు అవసరం, మార్పు రావాలి. మంచిదండి, పిల్లలకు మంచి భోజనాలు పెడితే ఇంకా మన సొంత డబ్బులతో పెట్టాలా, మనం అయితే కనుక ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. నేను ఎక్కడికి పోయినా కానీ పిల్లలకి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడము, చాక్లెట్లు ఇవ్వడము, అవి ఇవి అయినా ఇవ్వడము, ప్రైజ్లు ఇవ్వడము, అదొక తృప్తి అండి. పిల్లలు అండి ఎంతో గొప్ప మాట్లాడుకుంటారు. కొంతమంది నాకు కామెంట్స్లో ఉంటాయండి, మాకు పలానా టైంలో నేను పలానా హాస్టల్లో ఉన్నా సార్, ఒక పెంచలయ్య గారు అని చెప్పి ఒక వార్డెన్ ఉండేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఆయన బాగా మాకు మంచి భోజనాలు పెట్టేవాళ్ళు అని చెప్పేసి. ఆ క్రెడిబిలిటీ కావాలి కదండి మీకు. డెఫినెట్గా కావాలంటే మీరు మంచిది కదండి. ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి పెట్టమంటా ఉన్నాం, మనం ఏమన్నా మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టమనిలే. ఎన్హాన్స్ చేయలేదు, డబ్బులు సరిపోవడం లేదంటా ఉన్నారు. సార్, ఈ డబ్బులు సరిపోలేదు అనే పదానికి ఇన్ని జిల్లాలు తిరుగుతున్నారు కదా, మీరు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎక్కువ అవినీతి ఎక్కడ జరిగింది, ఏ జిల్లాలో జరిగిందంటే ఎక్కడైనా కనిపించిందా మీకు? చాలా వరకు ఫుడ్ విషయంలో చాలా మార్జిన్ ఉంటుంది కూడా వాళ్ళకి. ఎస్ అవినీతి ఆ వర్షన్. ఒక్క నిమిషం అండి, నేను ఈ సరిపోవడం లేదు, అటెండెన్స్ 100% వేస్తూ ఉన్నారండి ప్రతి హాస్టల్స్లో. హాలిడేస్ అనేటివి ఉండవు వాళ్ళకు. ఓకే, క్రిస్మస్ హాలిడేస్కు ఉంటాయి, అటెండెన్స్ ఉంటుంది. జనవరి 1 అటెండెన్స్ ఉంది, ఎందుకంటే అర్లియర్ జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, మరి ఫుల్ అటెండెన్స్ ఎట్లా వేసారండి? మీరు ఇంటికి వెళ్ళారు కదా పిల్లలు, ఆ డబ్బులు ఏమైంది? ఓకే, సరే, నేను అడగడం లేదు ఆ విషయం. అది డెప్త్కు పోయి ఇంకా భూతత్వం పెట్టి ఎతికితే చాలా దొరుకుతాయి మాకు. కానీ నేను అడగడం లేదు ఆ విషయం. ఆ డబ్బులు ఇట్లే చేసుకోండి, పిల్లలకు ఇంకా ఎక్కువ పెట్టచ్చు, ఇంకా మంచిగా చేయొచ్చు. ఒక స్కూల్కి వెళ్తే నేను ఎన్టీఆర్ డిస్టిక్లో లేని వర్షన్, వాళ్ళకు సాంబార్ లేదండి ఆ రోజు. ఒక టమాటా కర్రీ పెట్టారు, చట్నీ పెట్టారు, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ పెట్టారు. వాళ్ళకి లేదు సాంబారు, కానీ ఇస్తూ ఉన్నారు అలా. ఎందుకు ఇస్తూ ఉన్నారమ్మా మీరు అంటే, పిల్లలు బాగా ఇక్కడ తిని స్ట్రెంత్ బాగా ఉంటే మాకు మేలే కదా, మాకు డబ్బులు వస్తాయి కదా. తక్కువ, ఇప్పుడు 1000 మంది పిల్లలు ఉన్న దగ్గర 100 మంది తింటే నష్టం వస్తుంది నీకు. అదే 700, 800, 900 మంది తింటే వాళ్ళు ఎక్కువ మంది అని ఆమె చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యానికి గురయ్యాను. అరే కరెక్టే కదా, లాజికే కదా ఇది. చూడండి వాళ్ళకున్న ఇది, పిల్లలు ఎంతమంది ఎక్కువ మంది తింటా ఉంటే మనకు అంత చేస్తాం మనం, ఆ డబ్బులు ఆ వచ్చే డబ్బుల్లో మనకు మిగిలేదానికి ఆస్కారం ఉంది కదా అనేది ఆమె వాదన. నాకు ఐ అప్రిషియేట్ హర్ యాక్చువల్లీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆల్సో. ఎందుకంటే చూడు చాలా బాగుంది చూడు థాట్. అట్లాంటి సందర్భాలలో మీరు ఆబ్సెంటీస్ వేసుకుంటూ అటెండెన్స్ వేస్తూ ఉన్నారు, మంచిగా చేసుకోండి. సరే ఏముంది, చిన్న చిన్న మనకు ఎన్హాన్స్ చేస్తారు, ఆ విధంగా జరుగుతుంది. కోఆపరేట్ చేయండి, ఏం పెద్ద విషయం కాదు. పిల్లలతో పనులు చేపించడము, వాళ్ళతో పూరిలో తీయడము, ఫైన్స్ కలెక్ట్ చేయడము హాస్టల్స్లో, ఇవన్నీ ఎక్కడ యాక్ట్ లేదు కదండి, మీకు ఏం జీవో లేదు కదా. మీరు వై ఆర్ కలెక్టింగ్ ద ఫైన్స్, మీకు ఆ రైట్ లేదు, చేయకూడదు, తప్పది. అట్లాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అట్లా హాస్టల్స్లో రెక్టిఫై చేసేదానికి ఆస్కారం ఉంది, చేస్తూ ఉన్నా జరుగుతుంది కూడా. నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఏ జిల్లాలో బాగుంది అని చెప్పారు. నాకైతే ఇప్పటి వరకు ఏ జిల్లా సాటిస్ఫైడ్గా లేనండి. ఓకే, బిఎన్ ఫ్రాంక్లీ. నెక్స్ట్ ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత మీతో ఇలాంటి ఇంటర్వ్యూ సందర్భం జరుగుతుంది. అప్పటికేమన్నా నేను సెలెక్ట్ ఇచ్చారా సార్ అన్ని జిల్లాలకి? 100% అండి. 10 months అయింది ఇప్పటికి. నేను ఎక్కడ కూడా నేను కేసులు పెట్టలేదు, ఎక్కడ ఫైన్ వేయలేదు, ఎక్కడ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఎక్కడ సస్పెన్షన్కు నేను రికమెండ్ చేయలేదు కదండి. 10 months అయింది. 577 విజిట్ చేశాను, 26 డిస్ట్రిక్ట్స్ తిరిగా. ఎక్కడ నేను జరిగాయి. ఒక 4 రేషన్ షాప్ డీలర్స్ను సీజ్ చేయించాను, ఒక అంగన్వాడీ వర్కర్ను డిస్మిస్ చేయించాను. అంటే ఆ పరిస్థితులు అక్కడ అంతవరకే. దాని తర్వాత నేను అంతా రెక్టిఫై చేసుకోండి అని నాకు ఎంత నెగిటివ్గా, ఈయన ఏమి చేయలేడు, ఏమీ చేత కాదు, ఇతను ఊరికే షో చేస్తూ ఉన్నాడు అని ఎంత నెగిటివ్గా నా మనసు నొచ్చుకునే విధంగా ఎంతమంది నాకు కామెంట్లు పెడతా ఉంటారు. అయినా కానీ ఐ డోంట్ కేర్. వాళ్ళకు టైం ఇవ్వాలి, వాళ్ళ కడుపు కొట్టడం అనేది ధర్మం కాదు. సస్పెండ్ చేస్తే ఏందండి, ఒక 6 నెలలు సస్పెండ్ చేస్తారు. మనకు వాళ్ళ ఎస్ఆర్లో సర్వీస్ రికార్డులో ఎంటర్ అవుతుంది. రేపు పెన్షన్లప్పుడు ఇవ్వరు, సతాయిస్తారు. మీకు ఇది రెడ్ మార్క్ ఉంది, దీన్ని బేస్ చేసుకొని మీకు పెన్షన్ ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి చాలా ఇబ్బందులు గురవుతాయి. ఆ ముసలి వయసులో వాళ్ళు పడే బాధలు నాకు శాపమే. ఎందుకంత అవకాశం ఇద్దాం, మార్పు తెద్దామండి, తెద్దాం. తప్పదన్నప్పుడు తప్పదు, అది వేరే విషయం. విజిట్స్ అన్ని కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్, చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఒక 50% వెళ్తుందండి, ఒక 50% వెళ్ళదండి. ర్యాండమ్గా వెళ్తూ ఉంటాం మేము. ఆ సందర్భాలలో మేము కొన్ని లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాం. కొన్ని ఎవరు అధికారులు మీరు మా వెనక రండి అని చెప్పి వెళ్ళిపోతాం మేము. వాళ్ళు అంతవరకు వాళ్ళు మాకు చూపిస్తే మేము వాళ్ళకి చూపిస్తాం. అట్ ద సేమ్ టైం నాకు వచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని పలానా దగ్గరికి వెళ్ళాలని లాస్ట్ మినిట్లో చెప్తాం మేము ఆ ఊరికి వెళ్ళినప్పుడు. అట్లా ర్యాండమ్గా వెళ్తూ ఉంటాం. సర్ప్రైజ్ విజిట్స్ వెళ్ళాలా, ఒక కామన్ మ్యాన్ లాగా వెళ్ళాలంటే నాకు కాదు కదండి. నాకు థ్రెట్ ఉంటుంది, నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతోమంది ద్వేషిస్తారు నన్ను,
కోట్ల మంది ఆశీర్వదించినా ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు నన్ను. ఎందుకంటే వాళ్ళకి జరిగిన ఇబ్బందుల వల్ల, నా వల్ల. అటువంటిప్పుడు నాకు కూడా నేను ఒక్కరిని లింగులింగని పోతే ఆడ లేనిపోని తలనొప్పులు, అది ఒక అవమానం, రాష్ట్రానికి పెద్ద అది ఒక నెగిటివ్నెస్ వస్తుంది. అది కాదు కదా, నాకు ఒక సిస్టమ్ ఉంది, నాకు సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా రావాలా. నేను ఎక్కడంటే రూట్లోకి వెళ్ళినప్పుడు ఎవరంటే వాళ్ళు కలుస్తూ ఉంటారు నాకు దారిమడి. ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పీడీ సిడిపి ఉండాలి. నెక్స్ట్ ఒక హాస్టల్కి వెళ్ళేటప్పటికి ఆ నెక్స్ట్ ఆ పక్కనే నాకు దానికి సంబంధించిన డీడీలు కానీ కోఆర్డినేటర్ కానీ వాళ్ళు ఉండాలి, డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు. ఆ నెక్స్ట్ ఒక రేషన్ షాప్ వస్తుంది, దానికి సంబంధించిన డిఎస్ఓ ఉండాలి. ఆ నెక్స్ట్ ఇంకొక మాతృవందన యోజన, పిఎం మాతృవందన యోజన ప్రోగ్రామ్ సంబంధించిన గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి సంబంధించి మాట్లాడాలంటే డిఎంహెచ్ఓ ఉండాలి. ఇట్లా వాళ్ళందరూ నా వెనకబడి తిరుగుతూ ఉంటారు. అందరినీ 2 days 3 days ఉంటాయి మాకు. తర్వాత రివ్యూ పెడతాం, లోటుపాట్లన్నీ వివరిస్తాం జాయింట్ కలెక్టర్ గారికి, ఎందుకంటే కన్సల్ట్ పర్సన్ ఆయన. జాయింట్ కలెక్టర్ గారికి అన్ని వివరిస్తాం. ఈ విధంగా 26 జిల్లాల్లో జరిగినాయి. అందరికీ నేను ఒక పరిచయం లాగా, ఒక కూల్ వేవ్లో అందరినీ నేను మాట్లాడుకొని అందరికీ నేను వివరించడం జరిగింది. దాదాపు ఒక 30-40% మార్పు వచ్చిందండి. అదేనండి మీ సోషల్ మీడియాను అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక మంచి వ్యవస్థకు నాంది పలికే సందర్భం అండి ఇది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని దానికి సంబంధించిన లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక మాకు వీడియో రూపాలలో పెడితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 2-3 సస్పెన్షన్లు ఇటువంటి ఏర్పడినాయి అంటే కనుక ఇంకొకరు భద్రంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు అంతా డేటాస్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ఆ గ్రడ్జితోనో ఇంకొకరితో మమ్మల్ని తప్పుతో పట్టిద్దండి ఎవరు కూడా. చాలా పర్ఫెక్ట్గా మేము నీతి నిజాయితీ చేస్తూ ఉన్నాం, మంచిగా చేస్తూ ఉన్నాం, చేయాలనే ఒక పట్టుదల. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేసి జాగ్రత్త చేస్తే 100% న్యాయం జరుగుతుంది. మెయిన్గా మీలో బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు అందరికి కూడా ఒక ఆడపిల్లకి ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు అంటే అర్ధగంటలో అక్కడ ఉండిపోతున్నారు. అంటే మీకు 2 అబ్బాయిలు అమ్మాయిలు లేరు కాబట్టి ఆ ఎమోషనల్ ఇలా క్యారీ అవుతుందా? యాక్చువల్లీ అండి నాకు 2 కొడుకులండి. ఆ సందర్భంలో పాప కావాలని చెప్తే మా వైఫ్ ఒప్పుకోలే. దాంతో తర్వాత ఏమైనా నాకు పాపను అడాప్ట్ చేసుకుందాం అనుకున్నా, మాకున్న స్కూల్ బిజీలో నేను కష్టము. అంతకుముందు మా అమ్మ కొంచెం మంచిగా ఉండే, అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు ఆమె కోఆపరేషన్ ఉండేది నాకు. 2 పిల్లలు అయిపోయిన తర్వాత ఆడపిల్లల్ని అడాప్ట్ చేసుకుందామంటే ఎవరు చూసుకోవాలా, ఎక్కడ నాకు ఈ స్కూలు ఇది టెన్షన్తో మా వైఫ్ దాన్ని ఇగ్నోర్ చేశారు. ఆ సందర్భంలో ఆడపిల్లలు అంటే నాకు కొంచెం మీరు అన్నట్లుగా కొంచెం ఇష్టమే. ఎందుకంటే అండి మగపిల్లలు డిఫరెంట్ అండి. వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు ఎట్లయినా బతకగలరు, ఏదైనా చేయగలరు. ఆడపిల్లలు కూడా నేను ఎక్కువ అదే చెప్తూ ఉంటానండి చాలా హాస్టల్స్లో కూడా. చదువు అనేది చాలా అవసరం, మీకు చాలా అవసరం. ఏదైనా సరే గట్టిగా మీరు మీ ఫర్ ఎగ్జాంపుల్ చదువులేని తల్లి ఉన్న ఇంట్లో నువ్వు ఏదైనా ఒక మొబైల్ చూస్తూ ఉంటే మీ తల్లి ఏమంటుంది, ఏమో ఎప్పుడు ఆ మొబైల్ చూడడం, ఆ టీవీ చూడడం చదువుకోండి అన్నప్పుడు మీరు ఏమంటారు, మాకు తెలుసులే అమ్మా ఇప్పుడు చదువుకునేది, నువ్వు చెప్పాలన్నా మాకు అంటారు. ఎందుకంటే చదువు రాదు కాబట్టి. అదే పరిస్థితి ఆ పాపకు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లల ద్వారా ఆ ఇష్యూ రాకూడదు. ఒక చిన్న తన పిల్లలను కూర్చోబెట్టుకొని ఒక 2 ప్రాబ్లమ్స్ అడిగారనుకోండి, ఒక 2 టేబుల్స్ అడిగారనుకోండి, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అడిగారనుకోండి, ఆ పిల్లలు ఏమంటారండి, మా అమ్మకు చదువు వస్తుంది, మా అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండాలా, ఇష్టంగా. డెఫినెట్గా సార్. లేకుంటే మా అమ్మ చలాకు తిప్పి 2 వాంచుతుంది అనే భయం, పిల్లలకు ఇష్టంతో కూడిన భయం అనేది కలగాలండి. అందుకోసం చదువుకోవాలి ఆడపిల్లలు. అందుకోసం ఎన్నో బిజినెస్లు చేయొచ్చండి. జాబే క్రైటీరియా, తలరాత ఎట్లుందో చెప్పలేమండి. జాబ్ రావాలనే చదువుకోవడం అనేది అవివేకం. నాగరికత పెరగాలి, కల్చర్ డెవలప్ కావాలి. ఒక చదువు రానే వాడికి చదువు వచ్చిన వాళ్ళకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక సమస్యను తీర్చగలం, ఒక టైలరింగ్ చేయొచ్చు, నువ్వు లెక్కచారాలు చూసుకోవచ్చు, ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఒక బొటిక్ రన్ చేయొచ్చు, ఒక చిల్లర వ్యాపారం చేయొచ్చు ఇంట్లో. వీటన్నిటి కూడా చదువు అవసరం. అందుకని చదువుకోండి. భర్తలు ఉంటారు, చదువు రాని భార్య ఉంటే కనుక వాడి ఇష్టం, ఆడింది ఆట పాడింది పాట, తాయి దందనాలు ఆడతాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. అది కాదు కదా. అదే వైఫ్ చదువుకున్న నుండి ఏం చేసినావు అబ్బా, నీ 50,000 జీతంలో 10,000 20,000 ఇచ్చినావు, మిగతా 30,000 ఏమైనా నేను క్వశ్చన్ చేస్తే, అరే నా వైఫ్ చదువుకుంది, జాగ్రత్తగా ఉండాలి ఆమె దగ్గర. పల్లెటూళ్ళలో అండి ఇవన్నీ. డెఫినెట్గా ఇట్లాంటి సందర్భాలు ఆ పాపకు చదువుకుంటే కదండి వచ్చేది. అందుకు వాళ్ళు చదువుకోవాలండి. చదువు చాలా ఇంపార్టెంట్. అదే పెద్ద ఆస్తి అండి, అంతకంటే వరం ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా అదే. ఈరోజు నాడు నేడు కింద ఇన్ని స్కూల్స్ డెవలప్ అవుతా ఉన్నాయి. జగనన్న గోరుముద్ద అని చెప్పేసి ఇంత మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు. ఈ ట్యాబ్స్ నిన్న 8th క్లాస్కు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ట్యాబ్స్ అంటే ఏంటండి, ఎంత ఎక్స్పెన్సివ్ ట్యాబ్స్ తెలుసు. చాలా, అది ఏమేమో మాట్లాడే పరిస్థితి కాదండి. చాలా
హోల్సేల్ ప్రైస్ రిడ్యూస్ చేసి చాలా జాగ్రత్తగా కొన్నారు. ఇవన్నీ కూడా చూడండి, ఇదంతా కూడా ఈ చదువులు అనేది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా చదువులకు ప్రాముఖ్యత ఇస్తేనే అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, మంచి మంచి ఇంప్లిమెంటేషన్కి మంచి మంచి స్కోప్ ఉంటుంది. చూడండి, ఎక్కడో దుబాయ్ కంట్రీ ఉందండి, చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుంది. వాడు అసలు నీళ్ళని తీసేసి వాడు ఆ రాజు అక్కడ చేసి అంత పెద్దగా డెవలప్ చేశారంటే ఆషామాషి కాదు కదండి. అంత థాట్స్ రావాలండి ఒక నాయకుడైన వాడు చేసే విధానంలో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు, ఆయనకు వచ్చిన థాట్సే కదండి అవన్నీ. ఆరోగ్యశ్రీ ఏం పెద్ద వరం అండి, పేదలకు ఎంత పెద్ద గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయించుకొని బ్రతికి ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉండగలిగారంటే అది ఒక పెద్ద ఆలోచన కదండి. ఇంపార్టెంట్ నాయకుని అనేవానికి ఆ ఇంటెలిజెన్స్ అనేది అవసరం. ఆ ఇంటెలిజెన్స్ ఎట్లా వస్తుందండి? ప్రతి ఒక్కరికి చదువుకుంటే వస్తుంది. చదువులలో మంచిగా దాని మీద దృష్టి కేంద్రీకరించి చెప్పే లెసన్స్ మంచిగా విని ఈ పిల్లలకు అవన్నీ కోఆపరేషన్ అండి. నన్ను అంటారండి చాలామంది, మీరు ఎంతసేపు ఫుడ్ గురించి ఆలోచించి చెప్తా ఉన్నారే, చదువుల గురించి కూడా కొంచెం పట్టించుకోండి సార్. నాకు ఆ పవర్స్ లేవు కదండి. నాది ఎంతసేపు ఉన్నాయి ఫుడ్ కమిషన్ చైర్మన్గా నా ఇదిలో నేను వెళ్తా, కానీ అవన్నీ పట్టించుకునే పరిస్థితి కొన్ని సందర్భాలు నాకు కలగదు. ఓకే. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు అందరూ కూడా సహకరించి అందరూ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అందరు ఎవరి విధానంలో వాళ్ళు కష్టపడితే కన్నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్గా ఎదుగుతుంది. అంటే మీరు ఎంతో ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో కొన్నాళ్ళు ఉన్నారు, బట్ అనుకోకుండా ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి రాజకీయం నిజంగానే నాది కాదు, నేను వేరే జోనర్ కదా అన్నారు కాబట్టి ఇన్ కేస్ రేపటి రోజున 2 పిల్లలు మగ పిల్లలు ఏమన్నా మీ లిగసీ కంటిన్యూ చేసే అవకాశం ఉందా? రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా పిల్లలు ఏమన్నా? అయ్యో చెప్పలేమండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది అనేది తెలియదు. పెద్దబాయి బీబీఎస్ అయిపోయింది, వాడు యూకే పోవాలని పీజీకి ప్రయత్నాల్లో ఉన్నాడు, పోతున్నాడు రేపు ఏప్రిల్లో అట్లా. చిన్నాడు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మల్టీమీడియా ఏదో చేస్తూ ఉన్నాడు ఐఐటి యూనివర్సిటీ ముంబైలో, సెకండ్ ఇయర్ వాడు. అయితే ఏదేమైనటికీ పిల్లలు నా దగ్గర ఉండాలా, ఇక్కడే 10 మందికి సర్వీస్ చేయాలా, కొంచెం మంచిగా కొంతమందికి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలా, కొంతమందిని ఉపాధి కల్పించాలా అనే భావన ఉంది. వాళ్ళు పొలిటికల్గా మా అన్న నేను కలిసి పాలిటిక్స్ చేస్తామండి. మా అన్న కొడుకు వాడు గిరిప్రణీత్ రెడ్డి అని, వాడు అంటే మాకు బాగా ఇష్టం. వాడిని ఆల్రెడీ మేము తిరుగుతూ ఉన్నాడు పాపం. ఓకే, తనకి ఇష్టం, బాగా కష్టపడతా ఉన్నాడు పొలిటికల్గా. వాడికి గాడ్ గ్రేస్, దేవుని దయ ఉంటేనే వాడు మంచిగా ఆ విధంగా మా అన్న కొడుకు అయితే అందరూ ఒకటే. నాకు వాడు అంటే మాకు బాగా ఇష్టం. వాడు యాక్టివ్ ఫెలో, బాగా చేస్తూ ఉన్నాడు. దేవుని దయ ఉంటే వాళ్ళ లైఫ్ అట్లా, మా పిల్లల లైఫ్ వాళ్ళ ఏ ఇదిలో వాళ్ళు వెళ్తారో తెలియదు. చిన్నపిల్లలు నవ్వుదారు ఆ పరిస్థితుల్లో ఎట్లుందో తెలియదు చెప్పండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు 2 ఫీల్డ్స్కి నో అబ్జెక్షన్ చెప్తారు, లేకపోతే కొంతమంది అబ్జెక్షన్ చెప్తారు. 100%. ఏది మన కెరీర్ స్టార్టింగ్లో, ఒకటి రాజకీయం, ఒకటి సినిమా. ఈ 2 మనకు అవసరమా? రాజకీయం నెంబర్ 1, సినిమా. ఈ 2 మనకు అవసరమా? ఇది మనకు అవసరం లేని ఫీల్డ్. ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్ అండి ఇవి. అయితే సక్సెస్ అవుతాం, లేకుంటే కింది స్థాయిలో ఉంటాం. మీరు అన్నారు ఫస్ట్ లో డబ్బు పెట్టి 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 అయిపోయింది. అక్కడ కూడా అంత ఆఫర్స్ వస్తే లేకపోతే వాళ్ళు చాలా అబ్జెక్షన్ చెప్పలేదా మీకు? ఆ స్కోప్ రాలేదండి, అదేదో తెలియకుండానే టర్న్ అయిపోయాను నేను. ఆమె ఆ థాట్ ఎప్పుడు రాలేదు, కానీ ఎందుకు అనేది రాలేదు. కానీ అంటే నేను కొంచెం రెస్ట్రిక్టెడ్గా జాగ్రత్తగా ఉంటానండి ప్రతి విషయంలో కూడా. ఫైనాన్షియల్ అయితేనేంటి, కొన్ని నా లిమిట్స్లో నేను ఎవరికి అవకాశం ఇవ్వను, నన్ను అనే అవకాశం ఎవరికి ఇవ్వను. నేను కేర్ఫుల్గానే ఉంటాను, నిబద్ధతతోనే పనిచేస్తాను. ఎక్కడ 10 రూపాయలు అన్యాయం వస్తుందని అంటే నేను ఆశపడేవాడిని కాదు. అది నాకు నిలబడదని ఒక థాట్ నాది. నాకు ఏదైనా అది నేను ఇబ్బంది పడతాను, 10 రూపాయలు అన్యాయం వచ్చిందంటే 100 రూపాయలు పోతుందని ఈక్వేషన్స్లో ఉంటా. కాబట్టి ఎప్పుడు కూడా అటు నేను ఎంకరేజ్ చేయను. నా వైఫ్ ఎప్పుడు ఆ థాట్ రాలేదండి, తను మటుకు కోఆపరేటివ్గానే ఉంది నాకు ఆ విషయాల్లో ఎప్పుడు కూడా. సినిమా ఫీల్డ్ అంటే అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో అదేదో ఉల్లాసంగా చేసినవి అవన్నీ నాకేమి డిస్టర్బెన్స్ ఏం లేదు దాంట్లో. ఈ పొలిటికల్ ఫీల్డ్ అనేది కొంచెం డేంజర్ అండి, మీరు చెప్పినట్లుగానే. అంత ఆషామాషి కాదండి, అంత తమాషగా ఏముండదు. ఎన్నో రాళ్ళు పడతాయి మీద, ఎంతోమందిని సాటిస్ఫై చేయలేము మనం. కొన్ని సందర్భాలలో నెగిటివ్నెస్ ఎక్కువ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి, కానీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఒక లైఫ్ నిలబెట్టాలంటే కనుక ఒక అధికారం ఉంటేనే చేయగలరు. ఒకరి మేలు చేయాలంటే కనుక, వాని సమస్య తీర్చాలంటే ఒక నాయకుడే చేయగలడు. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులను కూడా వాడు దాన్ని అధిగమించగలరు. వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంది. అది అట్లుంటుంది. మోస్ట్లీ ఎట్లుంటుందో లైఫ్ తెలియదండి. ఇట్స్ గాడ్.
Yes. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా Yeah. ఏంటి సార్ మీ అల్టిమేట్ గోల్ అంటే ఏమని చెప్తారు? వాంట్ బికమ్ నేను ఎమ్మెల్యే ఆర్ ఐ రీచ్ దిస్ పొజిషన్ Okay. యాక్చువల్లీ ఇదే పెద్ద గోల్ అండి నాకు వాస్తవంగా. ఈ గోల్ 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది నాకు. ఇంకా ఏమనంటే తెలియదు, అయితే కొంచెం భయం వేస్తూ ఉంది. ఈ పొలిటికల్ ఫీచరు, ఈ కోట్లకు సంబంధించిన గేమ్ ఇది, నేను సెట్ కానేమో అని ఒక భయం ఉంది. ఓకే. ఎందుకంటే నేను దుబారాగా అన్యాయంగా సంపాదలేని పరిస్థితి, అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ కాదు. నేను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. కొంచెము ఎట్లుంటాయో తెలియదు నాకు. ఒక భయం అయితే ఉంది, ఆందోళన అయితే ఉంది. ఆ పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. రేపు ఎట్లా వచ్చినా నేను పాజిటివ్గా తీసుకుంటానండి. 10 మందికి సేవ చేసే అవకాశం దొరికి, ఒక మంచి ఉన్నతమైన స్థానం దొరికిందంటే దేవునికి ధన్యవాదాలు. లేదు, మామూలుగానే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే కూడా నా చేతనైన వరకు, నా సర్కమ్టెన్సెస్లో నేను మేలు చేసుకుంటా వెళ్దామనేది ఒక ఆలోచన. మీరు వైఎస్ అవినాష్ రెడ్డి గారు రిలేటివ్స్ తెలుసా? అవినాష్ రెడ్డి గారి మేనత్త కూతురండి. మా మేనమామ కొడుకు చేసుకొని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఓకే. అంటే అవినాష్ రెడ్డి గారి మేనత్త అంటే మన భారతమ్మ గారి ఆమె కూడా చిన్నమ్మ. అవినాష్ రెడ్డి గారు, భారతమ్మ గారు మేనత్త. వీళ్ళు ఈమె మా మేనమామ కొడుకు చేసుకున్న ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లో ఒక ఇదన్నమాట. ఓకే. భారతమ్మ గారు కూడా ఇక్కడే మన ఎంబీఏ చేయడం కూడా అనంతపూర్లో మా మేనమామ కొడుకు చేసుకున్న వాళ్ళ ఇంట్లో ఉండే, వాళ్ళ వెంకటరెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండే చేశారు. అది పొలిటికల్ లైఫ్కు ఈ బంధుత్వానికి సంబంధం లేదండి వాస్తవంగా. ఎవరైనా అనుకోవచ్చు కానీ ఏదో బంధువు జగన్కు అది ఇదని లేదండి. అది ఎంత ఏం లేదు. నేను ధైర్యంగా అదే ఆయనకు కూడా ఉండదు అసలుకి. నేను ధైర్యంగా చెప్పగలను. ఈరోజు నా స్వశక్తి మీదనే నేను పైకి వచ్చా. ఏ బంధుత్వం కానీ, ఏది ఇంకొకటో, ఏ డబ్బులో, ఏ స్వార్థమో, ఇదంతా ఏం లేదండి. నేను ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఎదిగినప్పుడు నాకు ఈ పొజిషన్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్ చేశారు. పార్టీకి ఫండ్ ఇచ్చింటాడు, 2 కోట్లు ఇచ్చిండు, 3 కోట్లు ఇచ్చిండు, 5 కోట్లు ఇచ్చిండు. ఎక్కడా అండి, నేను నిజంగా చెప్తా ఉన్నా, గుండెల మీద చేతులు వేసుకొని మీ దగ్గర మీ ముందు ఓపెన్ అవుతా ఉన్నా. నేను మార్చి 28వ తేదీ ఛార్జ్ తీసుకునేంత వరకు కూడా ఏ నాయకునికి కానీ, ఏ అధికారికి కానీ ఒక టీ దాపలేదండి. సింగిల్ టీ దాపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిండు, దానికోసం నేను ఒక 3 నెలలు తిరిగాను. అంటే అడ్వర్టైజ్మెంట్కి యాడ్ ఇవ్వాలా, యాడ్ ఇచ్చిన తర్వాత నా రెజ్యూమ్ పెట్టాలా, నా రెజ్యూమ్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇవంతా సెలక్షన్స్ ఉంటాయి. ఒక 5 మంది కలెక్టర్ ఐఏఎస్ల సెలక్షన్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో తీసుకోవాలా. ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నట్లుగా నేను చేస్తున్నా కాబట్టి నాకు ఆ ప్రయారిటీ ఇచ్చారు. ఆ విధంగా ఇదంతా సిస్టమేటిక్గా జరిగింది కదా. ఆ సందర్భంలో ఆ రోజు నేను ఎన్నికైన తర్వాత కొన్ని బొకేలు, కొన్ని స్వీట్ ప్యాకెట్లు కొంతమందికి సంబంధించిన వాళ్ళకు, నాకు సంబంధించిన నాయకులు వాళ్ళకు ఆ రోజు 10 రూపాయలు ఖర్చు పెట్టాను తప్ప, ఎంతోమంది ఎన్నో అవమానానికి గురయ్యేటట్టుగా మాట్లాడతారండి వాస్తవంగా. అయితే ఇది కూడా చెప్తానండి నేను ఇంకొక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుదరండి. ఆయన పార్టీ కోసం కష్టపడ్డా, మంచిగా చేశాడా, చేస్తాడా అన్నీ అందరిలో ఎక్కిస్తారు. ఈ డబ్బులు ఇదంతా ట్రాష్ అండి. ఇన్ని కొట్టించారు ఏమో, మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదు. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే అవన్నీ కుదరవు. చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇదంతా ఎవరు కూడా, నేనే అని కాదు కదా, ఇంకా చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ చైర్మన్లు అయ్యారు. ఎవరు కూడా ఏ సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టకుండా వచ్చినట్టు కానీ వాళ్ళ స్థితిగతుల మీద, వాళ్ళు పార్టీకి చేసిన సేవ మీద ఆధారపడే అవన్నీ సాధించుకోగలిగారు తప్ప ఎవరు కూడా ఈ లాబింగ్ అనేది లేదండి ఇక్కడ. సూపర్ సార్. సో ప్రతాప్ గారు నిజంగా ఏపీ ఫుడ్ కమిషన్లో చాలా మార్పులు తీసుకొస్తారని జగన్ గారు ఎంతో నమ్మకంతో మీకు పదవి ఇచ్చారు కాబట్టి నిజంగా మంచి మార్పులు తీసుకురావాలి అండ్ ఇంకా చాలా మంచిగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.